విజయ్ దేవరకొండ గారి గురించి మీ అందరికీ తెలుసు. జనరల్గా తెలంగాణ బిడ్డలు చాలా తక్కువగా ఉంటారు. ఆయన తల్లిదండ్రుల నుంచి కాదు, ఈజ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. స్వతహాగా కష్టపడి ఒక హీరోగా అద్భుతమైన విజయాలు సాధించారు. జనరల్గా విజయాలు వస్తే కొంతమంది హీరోలు కొంచెం వారి యొక్క గర్వం రావడమో, వారి ఆలోచనలో మార్పులకు చూస్తాం, వారి బిహేవియర్లో మార్పులు చూస్తాం. కానీ విజయ్లో నేను చూసింది, విన్నది, ఎంత ఎదిగితే అంత ఒదిగే మనస్తత్వం విజయ్. విజయ్ ఒక సక్సెస్ఫుల్ సినిమా యాక్టరే కాదు, ఒక మంచి మనసున్నటువంటి మనిషి. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కరోనాలో కొన్ని వేల ప్రాణాలను కాపాడడానికి తన సొంత డబ్బులతో కరోనాలో కొన్ని వేల లక్షల మందికి సహాయం అందించినటువంటి వ్యక్తి విజయ్ దేవరకొండ. అంతేకాదు వారి తండ్రి గారి పేరు మీద, వారి కుటుంబం పేరు మీద ఎంతో మంది పేద పిల్లలను, పేద విద్యార్థులను స్కాలర్షిప్లు ఇప్పించి చదివిస్తున్నటువంటి ఒక మంచి మనసు కూడా విజయ్ దేవరకొండ. విజయ్ గారు ఎందుకు మరి కార్యక్రమానికి వచ్చారు? ఎందుకంటే ఆయన కూడా చిన్నప్పుడు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సత్యసాయి హాస్పిటల్లో స్కూల్లోనే చదివారు. ఆయన పుట్టపర్తిలోని సత్యసాయి పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివి బాబా భక్తుడిగా, బాబా బిలీవర్గా, ఇలా బాబా గారి ఆశీస్సులతో ప్రారంభమైన ఈ ఆసుపత్రిలో 500 శస్త్రచికిత్సలు పూర్తయినటువంటి నేపథ్యంలో వారిని ఇక్కడికి ఆసుపత్రి వరకు పిలవడం జరిగింది. బికాస్ హీ హాజ్ లాట్ ఆఫ్ అటాచ్మెంట్ టు బాబా అండ్ టు దిస్ ఇన్స్టిట్యూషన్స్. అందువల్ల వారిని